ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. నాగూర్ కర్నూల్ టౌన్లో ఆగని బుల్డోజర్ పాలన బీఎస్పీ. కర్నూలు ఘటన, ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని ఫైల్ చేశారు. ఇందులో A1 గా వి కావేరీ ట్రావెల్ బస్సు డ్రైవర్, ఇక A2 గా వి కావేరీ ట్రావెల్స్ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై BNS 125A 106(1) అనే 2 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడారని, మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేదే లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడుస్తుందని, మంత్రి సిఫార్సు లేఖలతో అక్రమ దందా అంటూ మాజీ ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ అయిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. లెటర్ హెడ్ మిస్సింగ్ వ్యవహారంపై మంత్రి OSD 3 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. విషయం తెలవని మాజీ ఎమ్మెల్యే మధు అక్రమ దందాకు మంత్రి శ్రీధర్ బాబు పరోక్ష కారణమంటూ నిందలు వేయడం సరికాదన్నారు. పైరవీలు, పంచాయతీలు బీఆర్ఎస్ నేతల పని అని, కాంగ్రెస్ పాలనలో అవినీతికి తావు లేదని రాజ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని, ఇప్పటికైనా పుట్ట మధు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. లెటర్ హెడ్ మిస్ యూజ్ పై చర్చకు సిద్ధమని, మాజీ ఎమ్మెల్యే అవినీతి జరిగినట్టు నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హాయ్, నేను కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇదే శ్రీరావు గారు, వాళ్ళు సెండ్ యూ. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్ట మధు శ్రీధర్ బాబు గారు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉందంటాడు. అక్షరాల నిజం, సందేహమే లేదు. ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్స్, ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్స్ మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకపోయి ఎక్కడో ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన OSD గారు స్వయంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం. ఇది వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి చేసినాడో వానిపై తక్షణమే చర్య తీసుకోండి. మాకు సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి
దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చెప్పకుండా అక్కడ ఒక 4 బండ్లు వస్తాయి, వాళ్ళని ఎవడు ఆపడు, అక్కడ రాత్రి దాకా పైరవులు నడుస్తున్నాయి. సెక్రటరియట్లో పైరవులు నిలిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇది ప్రజా ప్రభుత్వం. నాయకుడిపై బురద జల్లే కార్యక్రమాన్ని సహించబోం, క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాలుక అదుపుగా పెట్టుకోవాలి, మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది, వేరే అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాల్ విసురుతున్నా. అమ్మాయిల కోసం మైనార్టీగా గురుకుల పాఠశాలలు పెట్టినప్పుడు ముస్లిం అమ్మాయిలను ఎక్కువ పాఠశాలకు పంపరని కేసీఆర్ని కొందరన్నారు. మీరు చెప్పేది తప్పని, ఆడపిల్లల్ని తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటారని, వాళ్ళకి మతం కులం ఉండదని కేసీఆర్ అన్నారు. అందుకే కేసీఆర్ మైనార్టీల కోసం 204 గురుకుల పాఠశాలలు పెట్టారు. అందులో 100 పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టారన్నారు కేటీఆర్. లేదా పోలీసు వాళ్ళు వచ్చి టకటక కట్ట మీద కొట్టడం, లేదా గుండగాళ్ళు వచ్చి హఫ్తా వసూలు చేసుడు, ఇట్లాంటి ఎప్పుడన్నా చూసినామా? ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు. గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది, ఎవరో చిన్న చితక మనిషి కాదు, మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు. చూసిరా లేదా? మొన్న మీరంతా చూడలేదా? చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, చూసిన వాళ్ళు సంతోషం, చూడని వాళ్ళకి చెప్తున్నా. మంత్రి గారి ఇంట్లో ఎవరినో దాచిపెట్టినరు. ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించిండు మంత్రి గారి ఓఎస్డి అంటే పిఏ. ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు. ఆ తుపాకీ మంత్రి గారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రి గారి ఇంటి మీదకి పోయినరు. పోతే ఆ మంత్రి గారి బిడ్డ లొల్లి పెట్టింది. మేమెందుకు ఇచ్చినాం, ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి. ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర మనిషి ఒక ఆయన ఉంటాడు రోహిన్ రెడ్డి అని, ఆ రోహిన్ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు. బెదిరించినోడు రోహిన్ రెడ్డి, తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి గారి బిడ్డ చెప్తుంది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు, తుపాకీ ఇచ్చింది మంత్రి గారి భర్త, బెదిరించింది మంత్రి గారి పిఏనో ఓఎస్డిఓ ఆయన, కాబట్టి ఆయన పట్టుకపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినారు. ఆఖరికి ఏమైంది తెలుసా? ఆఖరికి ఏమైంది అలా అంటే, మీ చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాలలాగా పోజుగొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రి గారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరించిండో వాడిని మంత్రి గారు కారులు ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగటికెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు. అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే, రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలైపోయింది. రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రని కొట్లాడుకుంటున్నారు. తుపాకీ పెట్టింది పక్కనట, కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా, పంచాయతీ అదే. కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా అంటే పోలీసుడు ఏం చేస్తున్నట్టు? పోలీసుడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా, పిలవాలా, విచారించాలా, అట్లెట్లా పెడతావు, ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల. అది ఏదీ లేదు. అట్లాగే నిన్న చూసినారు మీరు, పంపకాల్లో తేడాలు వచ్చినాయంట. పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది. ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని, చూసిరా? అది ఇప్పుడు అచ్చంగా దండుపాలెం బ్యాచ్ నడుస్తున్నది ఈ రాష్ట్రాన్ని. క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది. అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది. నీకెంత నాకెంత, ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, పేదవాడి బతుకుదెరువు ఏమవుతుందన్నది లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది, వ్యాపారం ఏమైంది, ఏది ఎట్లా నడుస్తున్నది, ఏ ఫికర్ లేదు. కేవలం మనం అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో, ఇదే సిద్ధాంతం. ఏంది పంచాయతీలు? నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు. దేనికి? ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు. రిజ్వీ గారు 10 ఏళ్ళు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి ఇక నా వల్ల అయితే లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా అని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే, ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట, హాలోగ్రామో బీలోగ్రామో, దాని మీద బాటిల్ మీద వేసే ఏదో, దానికోసం ఆ స్టిక్కర్ కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట. దాని మీద నాకు కావాలి అన్నాడట.
ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట, జూపల్లి కృష్ణారావు కొడుకు, అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు, ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట. పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వి, ఏం చేయాలి ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి ఇక అతను కాదరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏ రకమైన దౌర్జన్యాలు, ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు, ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా? ఏమన్నంటే ఒకటి చెప్తారు, ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు ఎట్లున్నది? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాస్ పెంచారు. ఇంకా 25% పెరిగినట్ట, తగ్గినట్ట, ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి. అట్లాగే ఎన్ని మాటలు. సరే, మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేను. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎల్బీ నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కాబట్టే మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు. ఇక్కడ హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా? నాకు ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో? ఎప్పుడో అమాసకో పుణ్యంకో రాంగ హలో అంటే హలో, గంతే తప్ప ఏం పని ఉంటుంది మనకు తెల్లారలేస్తే. కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా? ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి, మోరీలు వేయాలి, ట్రాఫిక్ చక్కగా నడవాలి, శాంతి భద్రతలు ఉండాలి, దందా నడవాలి, 4 ముద్దలు నోట్ల పోయేతందుకు, 4 ఏళ్ళు నోట్ల వేయేతందుకు కారోబార్ నడవాలి, అంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ నడవాలి. అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న వ్యాపారాలు నడుస్తాయి. హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి. దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది. మీరు కూడా బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు ఎందుకు ఓటేసారు 3 సార్లు బీఆర్ఎస్ కంటే? కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూలో చెప్పాలంటే సుకూన్ థా. అంటే కేసీఆర్ हुकूमत में जो है एक सुकून का एक भाईचारा, एक अमन के साथ खुशहाल एक माहौल था. అంటే మంచి వాతావరణం ఉండే. ఒక అన్నదమ్ముల లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ రకమైన మీకు వేధింపులు లేవు, ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు, ఇక్కడ ఎట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు, అనవసరంగా మీ బిజినెస్లో ఏలు పెట్టేటోడు లేడు, రౌడీ షీటర్లు లేరు, ఈ రకమైన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే, ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే. ఇంకా ఏమన్నా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసింది అయితే ఏం లేదు. ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చింది. మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండ్రు. అక్కడ అనుకోకుండా ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు. జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాక సరే ఇక పార్టీలు మేము పోతాం, ప్రజల దగ్గర పోతాం, చెప్పుకుంటాం. మరి ఇలా కాంగ్రెస్ వాడు ఏం చెప్పాలి? ప్రజల దగ్గర పోయి 2 ఏళ్ళలో నాశనం చేసినా మళ్ళీ గెలిపి నేను అడుగు నాశనం చేస్తా అని చెప్పన్నా? 2 ఏళ్ళలో నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని, హైదరాబాద్ను, ఇంకోసారి ఓట్లు గుద్దితే అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా, ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు. ఏం చెప్తాడు? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నువ్వే చెప్తివి. 100 రోజులు, 6 గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడితివి. కొట్టి మీరే చెప్తారు కదా, ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం, 100 రోజులలో అన్నీ చేస్తాం, ఎన్ని కథలు చెప్పారు బ్రో. ఏ బాబా ఒక్క మాట వాళ్ళకి నోరులకు మొక్కాలే. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తుండు కదా, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లి చేసుకుంటే, మేము లే 2 లక్షలు కాదు, తులం బంగారం ఇస్తాం. అది ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ అయ్యా. బంగారం ఒక తులం అంటే ఎంత? ఎంత ఉందమ్మా బంగారం? 1,20,000. ఇక మరి 2 లక్షల కంటే ఎక్కువ, ఇంకో 20,000 వేసుకో దాని మీద. 2,20,000 కథ. అట్లే కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తుండు కదా, మేము 15,000 ఇస్తాం. అరే ఏంటంటే అర్రాస్పాట లెక్కనే. ఇక రూపాయి ఆయన అంటే నేను ₹1.5 అని కథలు పడి అది కూడా 100 రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడనో ఇక్కడనో నమ్మిపాడాయన. నమ్మి మోసపోయి ఓట్లేసారు. ఓట్లేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండొచ్చు వీడియోలు. అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. ఈ 2 ఏళ్లల్లా రేవంత్ రెడ్డి తిన్నన్ని తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు. అది ఏం ధైర్యం అది, అవి ఏం తిట్లు అవి. పోయి అట్లా మైకు పెట్టంగానే ఇట్లా నోట్లోకి వెళ్ళి దడుతున్నారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిందంటే తిట్టేటోళ్ళు కాదు, కొంతమంది లేడీస్ని పోయి పాపం వాళ్ళ కూర్చున్న కాడ వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే పోయి మైక్ పెడుతున్నారు. అమ్మా
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అని ఇట్లా ముఖం తిప్పుకుంటారు. కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే, వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతలే అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది తప్ప ఇంకోళ్ళకి ఎవరికి లేదు. అరే ఏమి ఇంత అన్యాయమా? హైదరాబాద్లో హైడ్రా ఏంది నీ హైడ్రా? నేను అడుగుతున్నా, ఏంది హైడ్రా? హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట, పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉండేయట. హైదరాబాద్లో మరి ఈ లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం, రహమత్ నగర్ పోదాం, యూసుఫ్ కూడా పోదాం, అట్లాగే షేక్పేట పోదాం. ఒక్క ఇల్లన్నా మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా? ఏదన్నా డీవియేషన్ ఇంత చిన్నది అటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదన్నా? ఏ బస్తీలన్నా ఒక్కటన్నా? మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీహిల్స్లో ఓటు గుద్దినావు అనుకో, కాంగ్రెస్ ఓటు నాకు బాగా తెలుసు, మా పక్కిల్లే మొన్న అటు రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాను వేసినావు అనుకో, రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది, ఎవడు కాపాడాలి? ఇప్పుడు యుద్ధం, ఇప్పుడు మీరు అందరు వచ్చారు, మీరు ఏమన్నారు? అనిల్ ఏమన్నాడు? ఇప్పుడు అన్నా మీరు 2 నెలల గవర్నమెంట్ వస్తుంది, మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, మమ్మల్ని కాపాడుకోవాలి, అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం, మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు. కరెక్టే, అది ఎప్పుడు చేయగలుగుతాను నేను? మీరు నాకు బలం ఇస్తే, గవర్నమెంట్ వస్తే, మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరు ఇస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా, మహిళలకు 2,500 నెలకు ఇవ్వకపోయినా, పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా, మరి విద్యా భరోసా కార్డులు ఇవ్వకపోయినా, ఇచ్చిన 420 హామీల్లో ఏది అమలు చేయకపోయినా, బీసీలను 42% రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన, బీసీలకు 42% కాంట్రాక్టులలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా, దళితులకు 18% కాంట్రాక్టులో వాటా ఇస్తానని మోసం చేసిన, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తానని మోసం చేసిన, అట్లాగే మరి మహిళలకు మోసం చేసి, రైతులకు మోసం చేసి, అందరికీ మోసం చేసిన, ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు, నేను ఏం పని చేయకపోయినా, నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు, అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు, వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా? అనుకోడా? మరొక జలకి ఇవ్వాలన్నా వద్దా? ఒక సురుకు పెట్టాలన్నా వద్దా? పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు. ఇవాళ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు, మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు. కానీ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది, మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు, సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు, కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతిలో నడుస్తుందా? నడవది. అందుకే దయచేసి మీతో ప్రార్థన, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన, ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం, తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జూబ్లీహిల్స్లో ఉండే 4 లక్షల ఓటర్లకు ఆ బంగారు అవకాశం ఉంది. 4 కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లకు ఉన్నది. మీ 4 లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు, వెంటనే నెలకు 2,500 ఇయ్యక తప్పదు, ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా తులం బంగారం ఇయ్యక తప్పదు, అట్లాగే ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకోక తప్పదు. ఎందుకంటే ప్రజాగ్రహం ముందు, ప్రజాశక్తి ముందు ఎవరైనా సరే చిన్నవాడే అవుతాడు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు, సంక్షేమము, హామీలు ఇవేవి లేవు. ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషో లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి? అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ షీటర్ల పాలైంది. మీరందరూ చిన్న వ్యాపారులు. మరి జూబ్లీహిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ కుటుంబం గురించి. మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి, ఇడ్లీ తిని,
రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు, బిల్లు కట్టుడు లేదు. ఇది నేను చెప్తున్నా, రాసుకోండి, ఇది పక్కా జరుగుతుంది. నేను చెప్పి అకాల భారీ వర్షాల కారణంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ముత్తులూరు గోడౌన్ వద్ద రోడ్డు మీద రైతులు మొక్కజొన్నను ఆరబెట్టుకోగా వర్షాలకు తడిసిపోయి మొక్కజొన్న ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పంట తడిసిపోయి మొలకలు రావడం జరిగిందన్నారు. భారీ వర్షాల వల్ల రైతులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతుకు 2,400 మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేదు. రైతులు అమ్ముకోవాలంటే క్వింటాల్కు 1,500 అడుగుతున్నారు. ఒక ఎకరానికి రైతు ఖర్చు 25,000 అవుతుంది. ఎకరానికి 15 క్వింటాలు వస్తే కనీస మద్దతు ధర లేకుంటే రైతు నష్టపోవటం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించింది. ఈ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకి నష్టపోయినందుకు 15,000 దాకా అమౌంట్ వచ్చేదే. కానీ ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి, వైకాపా నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోసింది నేను 5 ఎకరాలు కోసాను. 5 ఎకరాలలో 3 ఎకరాలు వచ్చేసి మొత్తం తడిసిపోయినాయి. ఒక 2 ఎకరాలు మాత్రం ఒక రకంగా ఉన్నాయి. అవి కూడా మైచర్ రావట్లేదు. అది విషయం. ఎకరాకి ఎంత ఖర్చు పెట్టినా? ఎకరాకు వచ్చేసి 25,000 నుంచి 30,000 వరకు వచ్చింది. 30,000 ఖర్చు పెట్టినా? సొంత పొలమే, గుత్త పొలమే కాదు. 30,000 ఖర్చు పెట్టినా. ఒకవేళ నువ్వు అమ్ముకొని ఉంటే 15 అమ్ముకొని ఉంటే కనుక 15 క్వింటాలంటే కనుక వచ్చేసి మనకు ఒక 2,400 ఎంత మద్దతు ధర అంటే కనుక మనకు వచ్చేసి 35,000, 36,000 వరకు వస్తుంది. ఆడికి నీకు కలిసి పెట్టుబడి వచ్చి పంట దిగుబడిని బట్టి ఆ రకంగా వస్తుంది. బాగా వచ్చింటే కనుక మనకు ఒక రకాల 30 క్వింటాలు అట్లా వస్తాయి. గవర్నమెంట్ మద్దతు ధర అయితే, ఆ గవర్నమెంట్ మద్దతు ధర. బయట మార్కెట్ అయితే 1,500, 1,600 అంటే ఏం మిగలదు. ఇప్పుడు నేను దీన్ని బట్టి నీకు దిగుబడి కూడా 30 క్వింటాలు రావాల్సింది 15 క్వింటాలు. రేటు 2,400 రావాల్సింది ఇప్పుడు 1,700, 1,600 అడుగుతున్నారు. అంటే దాదాపు సగానికి సగం పెట్టుబడి కూడా రాదు, సగానికి సగం పైన దానికి వచ్చేసి ఇప్పుడు 10 రోజుల నుంచి డైలీ 4-5 కూలీలు వస్తున్నాయి. ఇప్పటికి 10 రోజులు అయింది. మంచికి వచ్చేసి 500. ఇప్పుడు నీకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? క్రాప్ ఇన్సూరెన్స్ చేసినావా? చేశాను సార్. ఇన్సూరెన్స్ అంటే మనకు ప్రైవేట్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ కాదు. ఇన్సూరెన్స్ ఏం చేయలేదు. ఈ క్రాప్ ఒకటి చేశామండి. ఈ క్రాప్ ఒకటి చేశాను. క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేయలేదు సార్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాగిన సమావేశంలో సంస్థాగత బలోపేతం, జిల్లా స్థాయి పదవుల నియామకాలు, రాబోయే ఎన్నికలు, విద్యార్థి, యువజన కార్యక్రమాలపై చర్చ జరిగింది. సమావేశంలో 4 కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా అక్టోబర్ 27న తొలి విడతగా ప్రకటించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్పీ తటస్థంగా ఉండాలని తీర్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులతో తీన్మార్ మల్లన్న ముఖాముఖి కార్యక్రమాలు త్వరలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మీ ప్రశ్న మా సమాధానం కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తీర్మానం చేసుకున్నారు. సంస్థాగత బలోపేతం, ప్రజా సమాలోచన, యువతతో ప్రత్యక్ష సంభాషణలపై ప్రత్యేక దృష్టి సారించాలని తీన్మార్ మల్లన్న సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగారి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రతిరోజు అసంఘటిత రంగంతో పాత లెక్కల ప్రకారం పనిచేస్తున్నారు. ఇంతమందికి ఏ ప్రభుత్వం కూడా జాబ్స్ ఇవ్వలేదు. కావున వీరంతా వారికి తోచిన వీలైనంత ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ నాగర్ కర్నూల్ టౌన్లో మాత్రం నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ట్రాఫిక్ ఎస్ఐకి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో తెలియదు. కానీ ఈ ఇద్దరు అధికారులు మాత్రం ప్రతిరోజు టౌన్లో ఇంకేం సమస్యలు లేనట్లు చిరు వ్యాపారుల మీద పడుతున్నారు. రొట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్ళ మీద, కూరగాయలు అమ్ముకొని బ్రతికే వాళ్ళ మీద, పాన్ డబ్బాలు పెట్టుకొని బతికే వాళ్ళ మీద, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకొని బతికే వాళ్ళ మీద ప్రతిరోజు బుల్డోజర్లు వదులుతున్నారు. పాపం చిరు వ్యాపారులేమో దినదిన గండంగా బతుకుతున్నారు. కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు 100 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే వారి బ్రతుకులపై ఇంత బాధ ఎందుకు అని బీఎస్పీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అంత ఇబ్బంది అయితే వారికి మీ ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపితే అయిపోతుంది కదా అని అడుగుతున్నాం. అధికారులకు నెల జీతాలు వస్తే ప్రజలు ఎలా బతకాలని బీఎస్పీ పార్టీగా నిలదీస్తున్నామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. నాగర్ కర్నూల్ టౌన్లో ఆగని బుల్డోజర్ పాలన బీఎస్పీ. కర్నూలు ఘటన, ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి.